ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం బాగున్నాం బ్రదర్, పరిస్థితులు బాలేవు అని అనుకోవచ్చు. కష్టాలు ఉన్నప్పుడు దేవుడి విలువ బహుగా తెలుస్తుంది. కష్టాలు తీరిపోయాక మన జీవితాల్లో సుఖంగా ఉన్నప్పుడు దేవుడి విలువ తెలియదు. దేవుడు దూరమైనప్పుడు విలువ తెలుస్తుంది. దేవుడే కాదు, మనుషులు కూడా అంతే. దొరకక ముందు మన జీవితాల్లో వెళ్ళిపోయాక దాని గురించి గగ్గోలు పెడుతుంటాం. దేవుడు మన తోడున్నప్పుడు విలువ తెలియట్లేదు కదా. దీంట్లో ఇంకా లోతుగా దేవుడు మరుగై ఉన్నారే కానీ మనల్ని వదిలే దేవుడు కాదు. ఆ దేవుడి యొక్క విలువ మనం తెలుసుకొని జీవించాలి అని అంటే ఈ ప్రార్థనలో ఏకీభవించండి. వాక్యాన్ని విందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు నేను చెల్లించుకుంటాను. ఈ వాక్యం మీ ఆత్మ నడిపింపు ద్వారా జరిగింప చేయమని మేము వేడుకుంటున్నాను. ఎక్కడ కూడా ఏ వ్యర్థమైన మాట మాట్లాడకుండా ప్రతి మాట మీకు మహిమార్థంగా ఉండలాగున సహాయపడమని నేను వేడుకుంటున్నాను తండ్రి. యేసు అనుచరులకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు. వీటన్నిటిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాను తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా అమృత వర్షిణి గారు ప్రభావ MBAలో గవర్నమెంట్ సీట్ కొరకే, జవహర్ సాగర్ గారు ప్రభావ బీటెక్ ఎడ్యుకేషన్ కొరకే, దేవి సరోజిని గారి ప్రమోషన్ కొరకే, రాజశ్రీ రాజేష్ వారి వివాహము ఆత్మీయ ఎదుగుదల కొరకే, రామకోటేశ్వరరావు గారి ఆరోగ్యం కొరకే, మోనికా వివాహం కొరకే, జాన్సన్ వివాహం కొరకే, ప్రమీల గారికి ఉన్న అనారోగ్యంలో ఆరోగ్యం కొరకే, మరియమ్మ గారికి ఉన్న కోర్టు కేసు నుంచి విడుదల కొరకే, దీనారాణి గారు ప్రభావ పోస్ట్ రెగ్యులర్ అవులాగున, జషన్ గారికి ప్రభావ మంచి ఆరోగ్యం కొరకే, మేరీ స్టెల్లా గారికి మంచి ఆరోగ్యం కొరకే, పూజిత గారి కొరకే ప్రార్థిస్తున్నాం. పేరు పేరున ప్రతి బిడ్డ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు బలపరిచి నడిపించి దీవించమని మేము వేడుకుంటున్నాం. అదే విధంగా ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మా జీవితాల్లో ప్రవ్వా మేము ఇటు అటు వెతుకుతున్నాం. మా జీవితాల్లో కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ ప్రవ్వా మా జీవితాల్లో అసాధ్యాన్ని సాధ్యపరచగలిగిన దేవుడు మీరు ఒక్కరే అనే ఆత్మీయ అనుభవంలోకి మమ్మల్ని మీరు నడిపించండి ప్రవ్వా. మీరు మా తోడుండగా మా జీవితాల్లో ప్రవ్వా ఏది కూడా మాకు హాని చేయలేదు, మేమెన్నడూ కూడా సిగ్గుపరచబడము అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, నా తల్లిదండ్రుల సమానులు ప్రవ్వా మిస్టర్ అండ్ మిస్సెస్ సుదర్శన్ అంకుల్ గారు, ఎస్తరమ్మ ఆంటీ గారి కొరకే మేము ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు గుంటూరు డిస్టిక్ వాస్తవ్యులు ప్రవ్వా. మేఘన బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వారు స్పాన్సర్ చేశారు. ఈ కుటుంబాన్ని మీరు మెండుగా దీవించండి. బర్త్డే జరుపుకున్న మేఘనాకి మంచి భవిష్యత్తుని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, ఆయుష్ని అనుగ్రహించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి యేసు అనుచరుల పరిచర్యని ప్రేమించి, తన అన్న పరిచర్య జోషన్న గారి పరిచర్యని ప్రేమించి, బిడ్డలుగా మమ్మల్ని సొంత బిడ్డలుగా భావించి సుదర్శన్ అంకుల్, ఎస్తరమ్మ గారు ప్రేమించి ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. వారు చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని దయచేశారు. ఒకరు ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో, ఎవరైతే వాక్యం వింటున్నారో, ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో వీరందరికీ కుటుంబానికి తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. అదేవిధంగా మీరు ఇస్తున్న ఆజ్ఞ పడుకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తండ్రి, ఈ ఆజ్ఞానుసారంగా మేము జీవించే అనుభవంలోకి నడిపించి మీ యందు కనుకొని చూడగా మమ్మల్ని రక్షించి కాపాడి దేవుడున్నారనే వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి, ప్రాముఖ్యంగా ఈరోజు బర్త్డే జరుపుకున్న బిడ్డ జీవితంలో, ఈ కుటుంబం జీవితంలో, రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో నెరవేర్చి, దీవించి, ఆశీర్వదించి మీరే బలపరిచి ఈ వాక్యం బోధించబోతున్న నాతో వినబోతున్న బిడ్డలతో మాట్లాడి నడిపించి దీవించుమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం బాగున్నాము బ్రదర్. చెప్పుకోలేని బాధలు, లేకపోతే ఎంత విశ్వాసంగా ఉన్నా, ఎంత ప్రార్థనలు చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంత సంఘానికి వెళ్ళినా, ఎన్ని గృహకూడికలు మా జీవితాల్లో జరిగించినా, ఎంతగా మేము కుటుంబ ప్రార్థనలు చేసినా ఆ జీవితాలు బాగాలేవు బ్రదర్. కన్నీరే మిగిలిపోయింది, ఒంటరితనం మిగిలిపోయింది, ఆ అనైక్యత, అశాంతత, అసమాధానమే మా జీవితాల్లో ఉన్నాయి బ్రదర్. ఎక్కడ కూడా సమాధానం లేదు. మా జీవితాల్లో లేవు అంటే మా బిడ్డల జీవితాల్లో కూడా అదే పరిస్థితి ఉంది బ్రదర్. వారి జీవితాలు ఎంతో అయోమయమైన పరిస్థితి, అగమ్య గోచరంగా వారి జీవితాలు ఉన్నాయి బ్రదర్ అని బాధపడుతున్నారా? ఎక్కడ బ్రదర్ దేవుడు? ఎందుకు మా ప్రార్థన ఆలకించట్లేదు అని చెప్పి మీకు ఒక ప్రశ్న ఉండొచ్చు. మానవుని జీవితంలో ఈ ప్రశ్నకి ఒకసారి మీరు ఆలోచించవలసింది ఏంటిదనగా,
మన తప్పిదాల నుంచి మనము దేవుడి నుంచి దూరం అవుతావేమో కానీ దేవుడు ఎన్నడూ దూరం కాదు. మన జీవితాల్లో దేవుడు మరుగై ఉంటారు, అనగా హీల్ బి హిడెన్. మరుగై ఉన్నా కూడా ఆయన సమస్తంపై నియంత్రణ కలిగి ఉన్నారు అనేది మనం గ్రహించాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పాలి అనంటే ఈ వీడియోని మీరు ఒకసారి చూడండి. ఇది సింహము. ఈ సింహానిపై గుంటనక్కలు ఎగబడుతున్నాయి. ఎన్నొచ్చాయి చూడండి. వద్దన్నా కూడా సుమారు ఒక 10 గుంటనక్కలు ఎగబడుతున్నాయి. ఈ సింహాన్ని తినేసే విధంగా, ఈ సింహాన్ని ఇది చేసే విధంగా అలాంటి పరిస్థితి అక్కడికి వచ్చేసింది. సింహం అనుకోవచ్చు, ఇంత బ్రతుకు బతికి గుంటనక్కలతో నేను పీడింపబడుతున్నానే అనే విధంగా తను ఆలోచించి ఉండొచ్చు. మన జీవితాల్లో కూడా శ్రమలు వచ్చినప్పుడు, మనకు కూడా ఇదే పరిస్థితి ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా, అయ్యో నాలాంటి విశ్వాసికి, నాలాంటి రక్షణ పొందిన వారికి, నాలాంటి కానుకలు ఇచ్చే వారికి ఎందుకు ఇలాంటి శ్రమలు వస్తున్నాయి అనే విధంగా మనం కూడా ఆలోచిస్తుండొచ్చు. కానీ ఒక్కసారి మీరు ఆలోచించవలసింది, విశ్వాసుని జీవితాల్లో శ్రమలు అనేవి వస్తాయి. ప్రతి మనిషి జీవితంలో, అది క్రైస్తవుడైనా అది అన్యుడైనా ఎవరైనా కూడా శ్రమలు అనేవి తప్పనిసరిగా వస్తాయి. కానీ ఆ శ్రమల సమయంలో మనం ఎటు చూస్తున్నాము, ఏది వెతుకుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఏది వెతుకుతున్నాం? ఈ శ్రమల సమయంలో మనము ఈ దేవుడి వైపు చూస్తున్నామా, దేవుడిని వెతుకుతున్నామా, లేకపోతే మన స్వశక్తిపై ఆధారపడి ఉన్నామా, లేకపోతే దేవుడి యందు ఫిర్యాదు చేసుకుంటూ మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఈ వీడియోలో ఎప్పుడైతే గుంటనక్కలు ఎగబడ్డాయో, ఇవన్నీ తను తింటున్నాయో, తను కూడా అనుకోవచ్చు దేవుడేడి, నేను సింహం జన్మించాడు నాకు దేవుడు లేడే అని చెప్పి. కానీ మీరు గమనిస్తే వెంటనే ఆ 3, 4 మిగతా సింహాలు రాగానే ఆ గుంటనక్కలంతా కనపడని దూరం అంతట్లో పారిపోయాయి. నేను చెప్పే మాట, శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు ఏమి వెతుకుతున్నాం? జవాబులు వెతుకుతున్నాము. దీని ఎందుకు వచ్చిందని ప్రశ్నలు వేస్తున్నాం. ఇవన్నీ చేసే కంటే దేవుణ్ణి చూడండి. దేవుడు మీకు సహాయం పంపించే దేవుడు. ఆయన మరుగై ఉండొచ్చు. ఆయన మన జీవితాల్లో ప్రార్థనలకి జవాబు ఆలస్యం చేస్తూ ఉండొచ్చు, స్వస్థతలకి ఆలస్యం చేస్తుండొచ్చు. మీరు ఒక్కటి గ్రహించాలి, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటిదనగా, ఆయన సరైన సమయంలో మనకి సహాయం అందించే దేవుడు. ఆయన మన చెయ్యి వదలని దేవుడు. ఆయన మరుగై ఉండొచ్చు కానీ మనల్ని ఎన్నడూ కూడా వదిలే దేవుడు కాదు అనేది గ్రహించాలి. ఈరోజు మీ జీవితాల్లో కూడా మీరు మీ శ్రమలకి సమాధానం వెతుకుతున్నారేమో, మీ భేదాభిప్రాయాలకి సమాధానం వెతుకుతున్నారు, మీ స్వస్థతల కొరకు మీ సమాధానం వెతుకుతున్నారు, మీ జీవితాల్లో ఉన్న కష్టాలకి సమాధానం వెతుకుతున్నారేమో. కానీ మీరు ఒక్కటి గ్రహించండి, ఆయన మీ తోడై ఉన్నారు. నేను విడవని ఎడబాయని దేవుడు మీ తోడై ఉన్నారు. ఆయన చేసిన వాగ్దానం చెవులో చేసిన వాగ్దానం కాదు, లేకపోతే ఒక చిన్న రూమ్లో చేసిన వాగ్దానం కాదు. ఆయన బహిరంగంగా చేసి ధైర్యంగా చెప్పిన వాగ్దానం, నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను, ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, నేను నీ దేవుడై ఉన్నాను, నీవు నా సొత్తు అన్న దేవుడు ఈరోజు ఆ విధంగా నీ జీవితాల్లో ఉన్న ప్రతి శ్రమలో నీ తోడై ఉన్నారనే ఆత్మీయ అనుభవంలోకి దేవుడు నిన్ను నడిపించి దీవించి నీ శ్రమల నుంచి దేవుడు నిన్ను కాపాడునుగాక. ఆ విధంగా నీ జీవితాల్లో కార్యం జరగాలని మీ ప్రియతమాన్న, మనందరి తండ్రి సమానులు, మన కుటుంబంలో ఒక సభ్యుల్లాంటి జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులనే ఈ పరిచర్య మీ కొరకు ప్రతిరోజు 4 పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు మాకు దయచేసినందుకు క్రీస్తు నామమున తండ్రి అయిన దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటాను. మీరు మరవకండి, మీ శ్రమలలో మీ సొంత వారు మీ తోడు లేకపోయినా దేవుడు ఉన్నారు. మీ కుమారులం, మీ తోబుట్టులం, మీ స్నేహితులం, మీ కుటుంబంలో ఒక సభ్యుల్లాంటి జాన్ స్పర్జన్ గారు, భక్త్ సింగ్, ప్రాముఖ్యంగా యేసు అనుచరులని కుటుంబం మీతోని ఉంది. మీ కొరకు ప్రార్థించే కుటుంబం ఉంది అనేది మీరు మరవకండి. మీ గురించి మీరు ప్రార్థించడం మర్చిపోయినా మేము మాత్రం మర్చిపోము అనేది మీరు మరవకండి. దేవుడు మీ జీవితాల్లో మీకున్న ప్రతి శ్రమలలో మీ తోడై ఉండి మీకు విజయాన్ని అందించునుగాక. ఆమేన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యెషయా గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. ఈ 45వ అధ్యాయంలో 25 వచనాలలోనే నేను మీకు 6 విషయాలు తెలియజేశాను కదా. మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు, 9వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం ధ్యానించాం. ఈరోజు మనం ధ్యానించబోయేది 14వ వచనం నుంచి 25వ వచనం వరకు మరొక 3 పాయింట్లు చెప్తాను. అనగా 45వ అధ్యాయంలో 9 పాయింట్లు మీరు తెలుసుకోవచ్చు. ఈ 45వ అధ్యాయంలో మొట్టమొదటి పాయింట్ మనం గమనిస్తే ఈ 14వ వచనం నుంచి 21వ వచనం వరకు మీ ముందు పెట్టుకోండి కదా. దీంట్లో ప్రాముఖ్యంగా మీరు గమనిస్తే ఏంటిది అనగా వెతకటం,
సర్చ్ అనేది మొట్టమొదటి పాయింట్. నేను ఎందుకు సర్చ్ అనే పాయింట్ ఈ మాట అంటున్నానంటే, దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఒక ప్రవచనము చేసింది ఏంటిదనగా 150-200 సంవత్సరాల తర్వాత కోరేష్ అనే వ్యక్తిని దేవుడు లేవనెత్తి అభిషేకించి ఇశ్రాయేలు ప్రజల్ని బబులోన్ నుంచి తిరిగి యెరూషలేము పట్టణానికి తీసుకొని వస్తాడు. అక్కడ తిరిగి వారి జీవితాలు కట్టబడతాయి, మందిరం తిరిగి కట్టబడుతుంది, వారి జీవితాలు బాగుపడతాయి అనేది ప్రవచనాత్మకంగా ఈ 45వ అధ్యాయంలో రాయబడింది. ఈ 14వ వచనంలో ప్రాముఖ్యంగా మనం గమనిస్తే, ఇక్కడి నుంచి మనం గమనిస్తే, వీరు ఎప్పుడైతే బబులోన్ దేశానికి తీసుకొని వెళ్ళబడ్డారో వారు పేదరికంలో వెళ్ళారు. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచబోతున్నాడు. ఆ ఏర్పరిచిన వ్యక్తి తిరిగి ఇశ్రాయేల్ ప్రజల్ని బబులోన్ నుంచి తిరిగి యెరూషలేము పట్టణానికి తీసుకొని రాబోతున్నారు అన్నప్పుడు వారి దగ్గర ఏ ధనం ఉండదు. ఇలాంటి ధనం లేని పరిస్థితుల్లో, ఇలాంటి పేదరికం లాంటి పరిస్థితుల్లో వారు ఎటు చూడాలి, ఎటు వెతకాలి? మీరు ఆలోచించండి. వేర్ దే హ్యావ్ టు సీ అండ్ వేర్ దే హ్యావ్ టు సర్చ్. ఎటు చూడాలి, ఏం వెతకాలి? ఈ పరిస్థితుల్లో వారు చూడవలసింది, వారు వెతకవలసింది దేవుణ్ణి. ఎందుకనగా వెండి నాది, బంగారం నాది. సీకింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్ అన్నాడు. పరలోక రాజ్యాన్ని ముందుగా వెతకండి, సమస్తము మీకు ఏర్పాటు చేయబడుతుంది అనే మాట అక్కడ రాయబడ్డది. అనగానే ధనం వచ్చేస్తుంది, లేకపోతే ఆశీర్వాదాలు వస్తాయి, స్వస్థతలు వస్తాయి. దేవుడు రాజ్యాన్ని మొట్టమొదటిగా వెదిగితే మనం క్రీస్తు వలె మనం మారుతాం, దేన్నైనా ఎదుర్కోగలుగుతాం, దేన్నైనా జయించగలుగుతాం. ఆ పరిస్థితుల్లో మనకు ఉన్న దాంట్లో సమృద్ధి కలిగి మనం జీవిస్తాం, ఉన్న దాంట్లో సంతోషంగా మనం జీవిస్తాం. మన జీవితాల్లో దేవుడి యందు ప్రార్థించి కోరగా మనకు కావాల్సినవి దేవుడు అనుగ్రహిస్తారు అనేది మనం గ్రహించాలి. ఇక్కడ కూడా దేవుడు చేసిన పని, when they were seeing God or when they were seeking God or when they were searching for something, God is a God who provided them in His grace. అందుకే మనం గమనించవలసింది ఇక్కడ రాయబడ్డది ఏంటిదనగా, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో మీరు గమనిస్తే అక్కడ దేవుడు ఎంత అద్భుత రీతిలో ఏర్పరిచారు అనేది మనం గ్రహించాలి. ఈ 4వ అధ్యాయంలో ఎవరైతే యెరూషలేము ప్రజలు యూదుల ప్రక్కన వారు పొరుగువారుగా ఉంటారో వీరికి సహాయం చేయాలి అనేది కోరేష్ అనే రాజు ఒక ఆజ్ఞాపరంగా ఇచ్చినట్టు మనం అక్కడ గమనించగలుగుతాం. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారిని నా జీవితాల్లో మనం గ్రహించవలసింది, ఆయన కృపలో సమస్తాన్ని మన జీవితాల్లో ఆయన మనకు అనుగ్రహించే దేవుడు అనేది గమనించాలి. when you seek him, when you seek to him or when you search for anything in your life, God is there to provide in his grace అనేది మనం గ్రహించాలి. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటిది అనగా, మనం కానీ యెషయా గ్రంథం 45వ అధ్యాయం 15వ వచనంలో మీరు గమనిస్తే, ఏ వ్యక్తులైతే వారిని వేధించారు, ఏ వ్యక్తులైతే వారిని బానిసలుగా చూశారు, ఏ వ్యక్తులైతే వారి జీవితాల్లో వారిని హింసించారు, అబ్యూజ్ చేశారు, వారిని ఏదో ఒక నానా రకాలుగా వారిని బాధ పెట్టారు, అలాంటి వ్యక్తులు ఇప్పుడు వారిలో కలవడానికి వారు సిద్ధపడ్డారు. అనగా వారు కోరుకున్నది, వారు తెలుసుకున్నది ఏంటిదనగా, మనం ఇక్కడ ఉండేదానికంటే ఏ దేవుడైతే మనుషులు తోడై ఉన్నారు, ఏ దేవుడైతే ఇంత గొప్ప కార్యము చేశారో వారితో ఉండడం, వారిలో కలవడం ఎంతో మంచిది అనే విధంగా వారు నిర్ణయం తీసుకున్నారు. మీరు కానీ ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో మీరు గమనిస్తే ఈ మాట రాయబడ్డది. కాబట్టి మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది, నేను చెప్పే మాటని ప్రాముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు వైపు చూడాలి. we need to seek him and we need to search him. ఫస్ట్ పాయింట్, ఈ 3 పాయింట్లలో ఏదో ఒక పాయింట్ మీరు తీసుకోవచ్చు. ఇక్కడ వారు పేదరికంలో తిరిగి వచ్చేటప్పుడు దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణే వారు సీక్ చేయాలి, లేకపోతే దేవుని యందు వెతకాలి. ఈ విషయాలలో మనం గమనిస్తే when they were searching for things in their life, God provided them. నేను చెప్పే ఫస్ట్ మాట, when they were searching, ఎక్కడ వెతుకుతున్నారు? what they were searching, దేవుడి యందు వెతకగా వారి జీవితాల్లో వారికి విడుదల దొరికింది. దేవుడి యందు వారు వెతకగా వారి జీవితాల్లో వారి స్వేచ్ఛ వారు దొరికింది. దేవుడి యందు వెతకగా వారి జీవితాల్లో ఉన్న పేదరికం వారికి తొలగిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎప్పుడు కూడా మనం మనుషుల వైపు చూడకుండా, నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా వినాలి, మనుషుల వైపు చూడకుండా ఎల్లప్పుడూ దేవుడి వైపే మనం చూడాలి. మనుషులు అనేవారు ఒక పాత్ర, మనుషులు అనేవారు ఒక పాత్రనే తప్ప వారి ఆ పాత్రని పూజించడం, పాత్రని గొప్పగా చేయడం కాదు. మళ్ళీ పాటలకి ఏదో యేసయ్య ఇది అంటున్నారు, లేకపోతే ఘనత మహిమ ప్రభావాలు దేవుడికి అనే విధంగా మాట్లాడడము కాదు, కానీ మనిషి కనుమరుగవ్వాలి, దేవుడే కనపడాలి అనేది మనం గ్రహించాలి. దీనికి ఒక ఉదాహరణ నేను చెప్పాలి అని అంటే, మనకు ఒక ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్ ద్వారా ఒక శుభవార్త వచ్చింది అనుకోండి, లేకపోతే ఆ ఫోన్ వాడడం ద్వారా మనకి ఏదైనా శుభవార్త వచ్చింది, లేకపోతే ఆ ఫోన్లో మనకు ఒక లాటరీ తగిలింది, ఆ ఫోన్లో ఒక మంచి కార్యం జరిగింది, విన్నాము మనం అన్నానుకోండి, చెప్పిన వ్యక్తిని మనము గౌరవిస్తామా, ఫోన్ని పూజిస్తుంటామా? మీరు ఆలోచించండి కదా.
మనం మనుషులని గౌరవించాలి, మనుషులను ప్రేమించాలి, కానీ ఈ ఫోన్ ద్వారానే నాకు ఆ శుభవార్త వచ్చింది, ఈ ఫోన్ ద్వారానే దెబ్బ కాబట్టి నాకు ఒక మంచి కార్యం జరిగిందని ఫోన్ని పూజిస్తే ఏం లాభం లేదు. నేను చెప్పే మాట, ఈ ఫోన్ ఏ విధంగా ఒక సాధనమో అక్కడి నుంచి మాట ఇక్కడి నుంచి వినపడడానికి మనుషులు కానీ, పాస్టర్లు కానీ, ప్రవక్తలు కానీ, స్వస్థతలు కానీ, అద్భుతాలు చేసేవారందరూ కూడా ఒక పాత్రని. దేవుడు చెప్పేది వీరి ద్వారా బయలుపరచబడ్డప్పుడు మనం దేవుడిని చూడాలి, కానీ వీడిని చూస్తే కుదరదు అనేది మనం గ్రహించాలి. దీనికి ఇంకొక ఉదాహరణ నేను చెప్పాలి అని అంటే ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో మీరు గమనిస్తే ఈ వీడియోలో ఉన్న వ్యక్తి దొంగతనానికి వచ్చాడు. దొంగతనానికి వచ్చింది ఎవరి దగ్గరికి? పాస్టర్ గారి దగ్గరకు వచ్చాడు. పాస్టర్ గారి దగ్గరకు దొంగతనానికి వస్తే పాస్టర్ గారిని బెదిరించేశాడు, పాస్టర్ గారిని భయపెట్టేశాడు, అన్ని తీసేసుకున్నాడు. సడన్ గా మీరు గమనిస్తే ఆ దొంగ పాస్టర్ గారి చేతిలో బైబిల్ని చూశాడు. అంటే ఇప్పుడు ఎవరిని మనం గమనించాలి? ఆయన మనిషే. దొంగకి ఆయన పాస్టర్ అని తెలియదు, మనిషి అనే తెలుసు. కానీ ఆయన పాస్టర్ అని ఎలా తెలిసింది? బైబిల్ చూడగా ఆ బైబిల్ని పట్టుకున్న వ్యక్తి అడిగాడు, మీరేంటిదంటే నేను పాస్టర్ అనగానే ఈ దొంగ ఏం చేశాడు? సమస్తాన్ని ఆయన చేతికి అప్పజెప్పేశాడు. అది దేవుని యొక్క గొప్పతనం. మనం పాత్రలమే కానీ మనం గొప్పవారము కాదు అనేది మనం గ్రహించాలి. కాబట్టి ఈరోజు నేను చెప్పే మాటను మీరు ప్రాముఖ్యంగా గమనించవలసింది, మన జీవితాల్లో ఈ 15వ వచనంలో మీరు ఒక్కసారి గమనిస్తే, మన జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మరుగై ఉన్నారే అనే ఒక ప్రశ్న మన జీవితాల్లో రావచ్చు. ఈ వచనంలో కూడా కొన్ని ట్రాన్స్లేషన్స్లో గమనిస్తే దేవుడు మరుగై ఉన్నారు, గాడ్ ఈజ్ హిడెన్ అనే మాట ఉంది. కొన్ని ట్రాన్స్లేషన్లో గాడ్ వర్క్స్ ఇన్ హిస్ మిస్టరీ, ఒక మర్మమైన రీతిలో దేవుడు పనిచేస్తారనే మాట రాయబడింది. ఈ విధంగా రాయబడింది. ఎస్, మరుగై ఉన్న మర్మమైన రీతిలో దేవుడు పనిచేస్తున్నా మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నియంత్రణలో ఉన్నారు అనేది గమనించాలి కదా. ఇందాక నేను సింహం గురించి చూపెట్టాను. ఈ వీడియో చూడండి. సింహం అనుకోవచ్చు, నా బ్రతికెందుకు, సింహంగా పుట్టేందుకు, గుట్టరకల మీద వెంటబడుతున్నాయి, అవి నన్ను పిక్క తింటున్నాయి అని అనుకోవచ్చు. కానీ దేవుడు నియంత్రణ కలిగి ఉన్నాడు. నా జీవితాల్లో కూడా దేవుడు నియంత్రణ కలిగి ఉన్నాడు. దీనికి ఒక ఉదాహరణ నేను చెప్పాలి అని అంటే అపోస్తులైన యోహాను గారు, మీరు గమనించి తెలుసు కదా, ప్రకటన గ్రంథం రాసిన దేవుడికి ప్రియమైన శిష్యుడు అని ఎదురు. ఆయన గురించి ఒక మాట చెప్పాలంటే, శిష్యులందరిలో ఒక వృద్ధాప్యంలో వచ్చి మరణించిన శిష్యుడు ఎవరని అంటే యోహాను గారే. ఆ యోహాను గారు ఎలాంటి శ్రమలు అనుగుణంగా వెళ్ళారు అని అంటే, ఒక రాజు ఆయన ఏం చేశాడంటే మలమల మాడుతున్న నూనెలో యోహాను గారిని వేశారంట. కానీ మీరు గమనించవలసింది, యోహాను గారు అది తయారవ్వడం చూసినప్పుడు కానీ, యోహాను గారు పడే ముందు కానీ, యోహాను గారు పడ్డాక కానీ దేవుడు మరుగై ఉన్నాడు, దేవుడు సహాయం చేయట్లేదు, కలిసి తిరిగాను, కలిసి చేశాం, అన్నీ చేశాం, నేను చూశాను, నేను ప్రియమైన శిష్యుడు అని అన్నారు, ఇదేంటి శ్రమలు అని అనుకోలేదు. ఆయన నమ్మకం కలిగి ఉన్నారు, దేవుడి వైపు చూశారు. హీ సర్చ్ ఫర్ గాడ్, హీ సీక్డ్ గాడ్ అండ్ హీ సా గాడ్. ఆయన దేవుడి యందే చూశారు, దేవుడిని వెతికారు, ఆయన దేవుడి యందు నమ్మకం ఉంచారు. ఆ మలమల మాడి నూనెలో వేయబడ్డ యోహాను గారు జుట్టు కూడా రాలకుండా బయటకు వచ్చారట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అంత గొప్ప కార్యం చేశారనంటే దేవుడు మరుగై ఉన్నట్టేనా? దేవుడు కనపడకుండా ఉన్నట్టేనా? దేవుడు మర్మమైన రీతిలో, దేవుడికి మహిమ చెందే రీతిలో, మనుషులందరూ ఎవరైతే వ్యతిరేకులుగా ఉన్నారో వారు నోర్లు మోయించే రీతిలో దేవుడు కార్యాలు చేస్తారు. ఆ కార్యాలు చేసే దేవుడు ఉన్నారు అనే నమ్మకాన్ని మనం గ్రహించి మనం జీవించాలి. అదేవిధంగా మనం యెషయా గ్రంథం 45వ అధ్యాయం 16వ వచనం 17వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే, ఎందుకు ఈ ప్రపంచం యేసు అనుచరులుగా మారుతున్నారు? ఎందుకు మనుషులు యేసుని వెంబడిస్తున్నారు? ఎందుకు ఈ మనుషులంతా యేసుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు అనేది ఒకసారి ఆలోచిస్తే, నేను చెప్పే మాట మీరు గమనించండి. ఒక యేసు అనుచరుడుగా క్రైస్తవ కుటుంబంలో నేను పుట్టినప్పటికీ, ఒక గొప్ప సేవకుడికి, మహానుభావుడికి నేను జన్మించినప్పటికీ కూడా, ఈ యవన కాలంలో అటు ఇటు చూసే పరిస్థితులు నా జీవితంలో వచ్చినప్పటికీ కూడా, దేవుడి యందు ఆనుకొనుండి దేవుడిని నేను చూడగా, దేవుడిని వెతకగా, నేను దేని కొరకైతే ప్రార్థించాను, దేని కొరకైతే ఆశించానో, దేని కొరకైతే నేను కన్నీరు గార్చానో, దేవుడు నన్ను ఎన్నడూ కూడా నేను ఆశించింది, నేను ప్రార్థించిన దాంట్లో నా క్షేమాన్ని నాకు తెలియజేసి, ఏదైతే నా జీవితంలో మంచిది కాదో అది నాకు ఇవ్వకుండా, ఏదైతే నా జీవితంలో మంచో అది నాకు ఇచ్చే విధంగా దేవుడు నన్ను బలపరిచాడు. అనగా ఎందుకు అనేక మంది యేసు అనుచరులుగా మారుతున్నారు, యేసుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు అనంటే,
వారి జీవితాల్లో దేనిపై అయితే వారు ఆధారపడతారో, దేని కొరకైతే వారు వెతుకుతారో, అనగా వాట్ దే ఎక్స్పెక్ట్ when they pray, what they expect when they pray, when they don't get that, they feel ashamed. వారు ఎంతగా ప్రార్థన చేసినా, ఎంతగా ప్రయాసపడ్డా, ఏదేదో చేసినా, ఏవేవో త్యాగాలు చేసినా, ఏవేవో బట్టలు వేసుకున్నా, ఏమి చేసినా కూడా వారి జీవితాల్లో మార్పు రానప్పుడు వారు నిరాశపడిపోయి ఇటో అటో చూడాలి అనే ఉద్దేశంలో వారు యేసు వైపు వారు చూస్తుంటారు. కానీ నేను చెప్పే మాట మీరు గ్రహిస్తే, ఒక్క మాట నేను చెప్పేది, యేసు వైపు చూసిన వారు ఎన్నడూ కూడా సిగ్గుపరిచే విధంగా వారి జీవితాలు కాలేదు అనేది గ్రహించాను నేను చెప్పే మాట. అందుకే ఈ ప్రపంచంలో మీరు గమనిస్తే 800 కోట్ల మంది జనాభా ఉంటే 600 కోట్ల బైబిల్ అమ్ముడు పోయాయి అంటే మీరు గ్రహించాలి. ఏ రీతిలో యేసుని వారు నమ్ముతున్నారు, యేసుని వారు చూస్తున్నారు, యేసుని నమ్ముకున్న వారు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడలేదు అనేది మనం కాబట్టి when you search for something in your life, నీ జీవితంలో దేని కొరకైతే వెతుకుతున్నావు అది దేవుడి యందు వెతుకుతే నీ జీవితాల్లో నిన్ను సిగ్గుపరచనీయకుండా నిన్ను దీవించే విధంగా దేవుడు ఆశీర్వదించే దేవుడు అనేది మనం గ్రహించాలి. నాతో పాటు మీరు కానీ యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు ఒకసారి గమనిస్తే, దేవుడు ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, మీరు అది మర్చిపోకూడదు. మన సృష్టికర్త ఆయనే. మన జీవితాల్లో ఏదైనా ఉంది, ఏదైనా సమస్యని మన జీవితాల్లో వచ్చినప్పుడు అది ఫిక్స్ చేసేది ఆయనే, ఆయన ఫిట్ చేసింది కూడా ఆయననే అనేది మనం గమనించాలి కదా. ఈ వచనంలో కానీ మీరు గమనిస్తే, దేవుడు హీ ఫార్మ్డ్ ఇట్, హీ విల్ ఫిక్స్ ఇట్ అండ్ హీ విల్ ఫిట్ ఇట్. 3 పాయింట్లు మళ్ళీ చెప్తున్నాను. ఈ ఒక్క వచనంలో ఈ 3 పాయింట్లు మనం చెప్పగలుగుతాం. 18th verse మీరు గమనిస్తే, హీ ఫార్మ్డ్ ఇట్, హీ ఫిక్స్డ్ ఇట్ అండ్ హీ ఫిట్టెడ్ ఇట్. అనగా ఆయన సృష్టించిన దేవుడు మన జీవితాల్లో ఆ సమస్తాన్ని ఆయన ఫిక్స్ చేయగలిగినది. ఏ సమస్య అయినా కానీ, ఏ సమస్య అయినా మనుషులకు అసాధ్యంగా ఉండొచ్చు కానీ దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని మనకి ఎన్నో మార్లు తెలుసు. ఏ సమస్యనైనా ఆయన ఫిక్స్ చేయగలిగిన దేవుడు, మనం జీవించేటట్టు ఫిక్స్ చేయగలిగిన దేవుడు, ఏది ఎక్కడ ఉండాలో అనేది ఆయన చేయగలిగిన దేవుడు. ఆయనంత గొప్ప దేవుడు లేడు అనేది మనం గ్రహించాలి. మనం కానీ 19వ వచనం 20, 21వ వచనం కానీ మనం గమనిస్తే, ఇక్కడ ప్రాముఖ్యంగా 19వ వచనాన్ని మీరు గమనిస్తే, దేవుడు ఎన్నడూ కూడా చెవులో చెప్పలేదు వాగ్దానాలు. ఎన్నడూ కూడా దేవుడు నార్మల్గా చెప్పి అదేదో పుస్తకంలో రాయించి వదలలేదు. అభిషక్తులను ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఏర్పాటు చేశారు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు మన జీవితాలు వాగ్దానాన్ని ప్రకటిస్తున్నాడు. ఆ వాగ్దానాలను మీరు గమనిస్తే ఎంత బహిరంగంగా వాగ్దానాలు దేవుడు ప్రకటిస్తున్నారు, ఎంత ధైర్యంగా దేవుడు ప్రకటిస్తున్నారు అనంటే అవి ఎన్నడూ కూడా నిరర్ధకము కానిరు. అవి తిరిగి ఖాళీగా వచ్చే వాగ్దానాలు కాదు. అవి వాగ్దానం ఇవ్వబడింది అంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆ వాగ్దానాలని నెరవేర్చే దేవుడు అనేది మనం గ్రహించి ఆ నమ్మకత్వంలో మనమందరము జీవించునుగాక. మనం కానీ దేవుడి యొక్క వాగ్దానాలను చులకనగా చూసి దేవుడు వాగ్దానాన్ని నెరవేరేవి కాదు, ఏదో ఒక రోజు మనం విన్నాము, చదివాము, సరిపోయిందిలే అనే విధంగా ఉంటే మనంత మూర్ఖులు ఇంకెవ్వరలేరు. ఎందుకనగా ఈ 19వ వచనంలో ఆయన ఎంతో స్పష్టంగా, ఎంతో ధైర్యంగా, ఓపెన్, హీస్ ప్లేన్ అండ్ ఈజ్ ఓపెన్, ఎంతో స్పష్టంగా, ఎంతో బహిర్గతంగా, ఎంతో ఓపెన్ గా ఆయన వాగ్దానాల్ని చెప్తారు. దేవుడు ఎంత ప్లేన్గా ఉన్నారంటే చెప్పింది నెరవేర్చే దేవుడు, ఎంతో ఓపెన్గా ఉన్నారు అని అంటే ఎంత రీసౌండ్ ఇచ్చే విధంగా ఉందంటే రహస్యాలు ఏవి ఉండవు, మర్మాలు ఉంటాయి. రహస్యాలు కాదు, మర్మాలు ఉంటాయి. ఆ మర్మాల్ని కూడా దేవుడు వారి బిడ్డల ద్వారా బయలుపరిచి ఆ మర్మకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు అనేది మనం గ్రహించాలి. మనం ఇవి దేవుడు బహిర్గతంగా ఎంతో ధైర్యంగా చెప్తున్న వాగ్దానాన్ని చూడకుండా ఈ లోకరితమైన వాటిని నమ్ముకొని, ఈ లోకరితమైన ఆచరణలని మనం నమ్ముకొని వీటిపై ఎక్కువగా ఆధారపడితే మనం చేసే పెద్ద తప్పేంటిదో తెలుసా? మనము అబద్ధాన్ని నమ్ముకొని అబద్ధాన్ని ఆశ్రయదుర్గంగా చేసి జీవం కలిగిన దేవుడి చేతిలో పడుట బహు భయంకరమన్న రీతిలో దేవుడికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నాము అనేది మనం గ్రహించాలి. కాబట్టి నేను చెప్పే మాట, తమ్ముడు చెల్లెమాకయ్య, మీరు ఎటు చూస్తున్నా, ఏమి వెతుకుతున్నా, దేవుడి వైపు చూడండి, దేవుడిని వెతకండి. మీ జీవితాల్లో దేవుడు మీ నమ్మకాన్ని ఎన్నడూ కూడా ఆయన నిరర్ధకం కానేరాడు. ఎందుకనగా హీఈస్ వెరీ ఓపెన్ అండ్ హీఈస్ వెరీ ప్లేన్. ఆయన ఎంత బహిరంగంగా ఆయన వాగ్దానాలు ఇస్తున్నాడు, ఆ వాగ్దానాలను నెరవేరుస్తున్నాడు అనేది నా జీవితాల ద్వారా మనకి తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవారు, తమ్ముడు చెల్లెమ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నా జీవితాల్లో పేదరికంలో ఉన్నామా?
విశ్వాసంలో పేదరికంలో ఉన్నామా? కుటుంబ జీవితంలో శాంతి సమాధానంలో ఐక్యతలో మనం పేదరికంలో ఉన్నామా? ఆరోగ్యపరంగా మనం పేదరికంలో ఉన్నామా? ఇటు అటు చూడకండి. దేవుడి వైపు మీరు చూడండి. ఆ దేవుడి వైపు మీకు చూడగా నీ జీవితాల్లో ఆయన కృపలో సమస్తాన్ని నీకు అనుగ్రహించగలిగిన దేవుడు, సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు నీ తోడై ఉన్నారు అనేది గ్రహించాలి. బబులోనులో పేదరికంగా బతికిన ఇశ్రాయేలు ప్రజల జీవితంలో వారు తిరిగి వచ్చేటప్పుడు దేవుడు వారికి కావాల్సిందన్నీ ఆయన కృపలో ఆయన అనుగ్రహించిన దేవుడు. నీ నా జీవితాల్లో శ్రమలు వస్తాయి, నీ నా జీవితాల్లో కష్టాలు వస్తాయి, నిన్న జీవితాలు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు మన జీవితాల్లో వచ్చి దేవుడు కనపడట్లేదే అని మనం అనుకోవచ్చు. కానీ ఆయన మరుగై ఉన్న గొప్ప కార్యాలు చేసే దేవుడు. మనము దేవుడి నుంచి దూరం అవుతామేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా మన నుంచి దూరం అయ్యే దేవుడు కాదు అనేది మనం గ్రహించాలి. ఎవరైతే మనల్ని బాధ పెడతారు, ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడతారు, ఎవరైతే మనల్ని మోసం చేస్తారు, ఎవరైతే మన మాయమాటల్లో ఉండి మనం మోసపోయేటట్టు మన జీవితాన్ని చేస్తారు, ఎవరైతే మాయమాటల ద్వారా మనం ఆర్థికంగా కృంగిపోయేటట్టు చేస్తారో అలాంటి వారి జీవితాలు నీ జీవితాల్లో తప్పు చేశాను, నన్ను క్షమించండి, నేను మీతోను వస్తాను అన్నంత రీతిలో దేవుడు ఆశీర్వదిస్తాడు. వారు గ్రహిస్తారు. ఏమని గ్రహిస్తారు? ఏ వ్యక్తితోనైతే దేవుడు ఉన్నారో అలాంటి వ్యక్తికి నేను అన్యాయము చేయకూడదు, మోసం చేయకూడదు, నేను వారితో కలిసి ఉండాలి, మంచిగా ఉండాలనే రీతిలో దేవుడికి సహాయం చేసే దేవుడు. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో మీరు గమనించిన, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో గ్రహించిన దేవుడు, అనుగ్రహించిన దేవుడు యూదులు వారితో కలిసే విధంగా చేయగలిగిన దేవుడు. ఎందుకనగా వారు దేవుని వెతకారు, దేవుడి వైపు వారు చూశారు కాబట్టి. కానీ ఈరోజు నేను చెప్పే మాట, ఎటు వెతకండి, ఎటు చూడకండి, జస్ట్ సర్చ్ ఫర్ గాడ్, సీ గాడ్ విల్ బ్లెస్ యూ. ఆ గొప్ప ఆశీర్వాదం నీ జీవితాల్లో రావాలి అంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న చోటున మన పాపాన్ని మనం ఒప్పుకోగలిగితే, దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు సహాయం అందించే దేవుడు ఉన్నారు. నీ వాగ్దానాలను నెరవేరనట్టు నీ జీవితాల్లో కనపడ్డప్పటికీ కూడా మరుగై ఉండే పరిస్థితుల్లో ఉన్న దేవుడు నియంత్రణ కలిగి ఆయన మహిమ పొందే విధంగా, నీ జీవితాలు ఆశీర్వదింపబడే విధంగా, నువ్వు సిగ్గుపడకుండా జీవించే విధంగా దేవుడు నీ జీవితాన్ని మార్చే దేవుడు. ఆ విధంగా నీ జీవితాలు మారాలనగా ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడిగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరు మరవకండి. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, జీవం కలిగిన దేవా, పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ వాక్య పరిచర్య జరిగిందని నమ్ముచున్నాను. ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకొని దేవుడి యందు చూడగా నాకెన్నడూ సిగ్గు అవమానం కలగదనే నమ్మకంలో వారు జీవించబోతున్నారు, వారిని నిండుగా మెండుగా దీవించుమని యేసు నామం అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.